నేను మా పేరెంట్స్ని సర్ప్రైజ్ చేయబోతున్నాను. 1 ఇయర్‌కి వన్స్ మీ పేరెంట్స్ని చూడడానికి వెళ్తున్నారు. నాకైతే నా తల తీసి ఎక్కడైనా కొట్టుకోవాలనిపిస్తుంది. వెరీ బ్యాడ్. మా మమ్మీ కానీ మా డాడీ కానీ చాలా దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్. రేపు పొద్దున ఆ హ్యాపీనెస్ వాళ్ళలో చూడాలి. డోర్ ఓపెన్ చేసిన వెంటనే అందరు ఎలా రియాక్ట్ అవుతారో మీరు ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ చూసి వచ్చారు కదా, నేను ఇవాళ సర్ప్రైజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఒక డీప్ బ్రెత్ తీసుకున్నాను. మా ఫ్యామిలీని నేను ఫస్ట్ టైం సర్ప్రైజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా అక్క కొడుకు రుద్రాంశ్ అనమాట, వాడి బర్త్డే. సో దానికి మా సర్ప్రైజ్. అండ్ నేను జున్నుకి ఒక షర్ట్ సెలెక్ట్ చేయమని చెప్పాను. ఇంకా షాప్ అంతా తిరిగి వాళ్ళిద్దరు ట్విన్నింగ్ ఉండాలని ఒక షర్ట్ సెలెక్ట్ చేసాము. ఆ రెండు వాడికి వేసి చూసాము అండ్ సూపర్గా ఉన్నాయి. 2 డ్రెస్సెస్ చాలా బాగా సెట్ అయినాయి. సో ఆల్మోస్ట్ 9 మంత్స్ అయింది. నేను లాస్ట్ ఆగస్ట్లో వెళ్ళాను, మళ్ళీ ఇవాళే వెళ్తున్నాను. ఎవ్వరికి తెలీదు. ఇయర్లీ వన్స్ వెళ్తున్నాం. 1 ఇయర్‌కి వన్స్ మీ పేరెంట్స్ని చూడడానికి వెళ్తున్నారు. నాకైతే నా తల తీసి ఎక్కడైనా కొట్టుకోవాలనిపిస్తుంది. వెరీ బ్యాడ్ ఇట్ ఈస్. నాకు పెళ్ళయి అరుణాచలం వచ్చేసి 5 ఇయర్స్ అయింది. సో నేను పెళ్ళైనప్పుడు అనుకునేదాన్ని అట్లీస్ట్ ఒక 2 మంత్స్ వన్స్ 3 మంత్స్ వన్స్ అయినా వెళ్ళి వాళ్ళని కలిసి రావాలి అనుకునేదాన్ని. కంటిన్యూస్గా లాక్డౌన్స్ వచ్చేసినాయి. దాని తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యి వెళ్ళాను. దాని తర్వాత కొన్ని రోజుల నుండి వచ్చేసాను. మళ్ళీ దెర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ గోయింగ్ ఆన్ అనమాట మా పర్సనల్ లైఫ్లో. అండ్ మా మమ్మీ కానీ మా డాడీ కానీ చాలా దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్, ఫినాన్షియల్, అన్ని రకాలుగా దే ఆర్ టేకింగ్ అ హిట్ ఆన్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. నేను కూడా ఇక్కడ ఉండి ఏం హెల్ప్ చేయని సిచ్యువేషన్, ఫుల్ హెల్ప్లెస్గానే ఉంటున్నాను. We are all going through an emotional roller coaster ride అనమాట. సో చాలా 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 బ్యాడ్ డేస్ ఉన్నాయి, ఇన్ని రోజులు ఉన్నాయి. ప్రాబబ్లీ ఇక్కడ మీద నుంచి మేబీ మంచి రోజులు రావచ్చు మాకు. అండ్ మా పేరెంట్స్ నాకు వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో రేపు పొద్దున ఆ హ్యాపీనెస్ వాళ్ళలో చూడాలి. నాకు నిజంగానే చాలా భయం వేస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియదు. మా ఆయన ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసారు. అండ్ నేను నిన్న నైటే మొత్తం ప్యాకింగ్ కూడా చేసేసాను. కొంచెం పులిహోర అట్లా పెరగడం ఏదన్నా ఉంటే ఇప్పుడు కొంచెం సేపు వెళ్ళి చేసేసి అన్నీ ప్యాక్ చేసుకొని మేము కొంచెం సేపట్లో స్టార్ట్ అయిపోతాం. జున్ను కోసం పెరుగన్నం కలిపేశాను అండ్ నాకు మా హస్బెండ్కి ఏమో కొంచెం పులిహోర కలుపుకున్నాము. సో మొత్తం ప్యాక్ చేసేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఓలా బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అనమాట స్టేషన్కి. అండ్ జున్ను చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఆటోలో బాగుంది. వాడు ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా, ఇది వాడికి ఫస్ట్ ట్రైన్ ట్రావెల్ అనమాట. చాలా అల్లరి చేశాడు, ప్లస్ బాగా ఎంజాయ్ చేశాడు వాడు. సో ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ మేము త్వరగా వచ్చేసాం హైదరాబాద్కి. ఇంకా వచ్చేసి ఇక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని, యాక్చువల్లీ వాళ్ళ ఇల్లు అస్సలు తెలీదు, ఎందుకంటే వాళ్ళు కొత్తింటికి షిఫ్ట్ అయ్యారు. అండ్ అడ్రస్ ఏది కూడా నాకు తెలీదు. జస్ట్ ఒక చోట ఉంటున్నారని తెలుసు, కానీ అది ఎక్కడ ఏంటి అనేది అసలు నాకు 0% ఐడియా. వెళ్ళి ఒక్కొక్క ఇంటి బయట చెప్పులు చూసి, మాకుండే సామాన్లన్నీ చూసి కనిపెట్టి మేము లోపలికి వెళ్ళాం. నేను మా ఆయనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఎక్కడ వీడియో చేయాలి, ఎలా పెట్టాలి, యాంగిల్ ఎలా పెట్టాలి, అందరు క్లియర్గా రావాలి అని చెప్పి. దొంగలు వెళ్తున్నట్టు వెళ్తుంది చూడు. దొంగలు వెళ్తున్నట్టు వెళ్తున్నావే దొంగ. అదే
బాగున్నారా అంకుల్? బాగున్నాను. హ్యాపీ బర్త్డే. సైడ్ బాగున్నారా? 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 తన దగ్గర ఉంది ఇది ఇది ఆటో రైల్వే స్టేషన్ నుంచి అట్లా చర్లపల్లి. అవును, అక్కడే ట్రైన్ స్టాప్ అయింది. అయితే కదిలాక ఫోన్ చేద్దాం అనుకున్నా, కదిలాక ఫోన్ చేశా. నేను బ్లాగ్ చేస్తున్నా. మొత్తం ఎవరి కోసం? రుద్రాంశ్ కోసమే, అంతా రుద్రాంశ్ కోసం. చూడు, పిన్ని బ్లాగ్ చేస్తుంది, పండు బ్లాగ్ చేస్తుంది. ఇంకా ఫైనల్లీ అంతా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అన్నీ అయిపోయి లోపలికి వచ్చి రిలాక్స్ అవుతున్నప్పుడు మా అమ్మ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అందుకే చాలా పట్టుకొని ఏడ్చేశారు. దాని తర్వాత ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మా రుద్రాంశ్కి బర్త్డే సెలబ్రేషన్స్. దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. వాళ్ళిద్దరికి కూడా ట్విన్నింగ్ షర్ట్ వేసాను. అండ్ ప్లీజ్ మోర్ ఆఫ్ దీస్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ వాచింగ్.